దుబ్బాక మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు వైరల్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో బీజేపీ 17 ఎంపీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీతో తమకు పొత్తులు ఉండవని తెలిపారు. ప్రజలు ఎక్కడికి వెళ్లినా బ్రహ్మరథం పడుతున్నారని, మూడోసారి కూడా మోడీ ప్రధాని అవుతారన్నారు. 10 ఏళ్లలో మెదక్ జిల్లా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఒంటరిగా పోటీ చేస్తుంది, 17 స్థానాల్లో పోటీ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీతో ఎలాంటి పొత్తు లేదనేటువంటి వార్తల్ని రోజు చెప్తూ వస్తున్నప్పటికీ కావాలని సంపాదకీయాలనో విశ్లేషణలనో పొద్దులేస్తే చర్చలనో రకరకాలుగా తెలంగాణ ప్రజల మనసుని కలుషితం చేసేందుకు బీఆర్ఎస్ 2-3 గెలవాలన్నట, బీఆర్ఎస్ 2-3 గెలవకపోతే కాంగ్రెస్ ఖతమవుతుందట, బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ను ఖతం చేస్తుందట అని ఈ రకమైనటువంటి కుట్రల్ని కొంతమంది మీడియా మిత్రులు రాయడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. చాలా స్పష్టంగా రాష్ట్ర అధ్యక్షుని దగ్గర నుంచి మొదలుకుంటే ఆల్ ఇండియా పార్టీ అధ్యక్షుని వరకు చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్తా ఉన్నారు. అయినా రేవంత్ రెడ్డి గారు వాళ్ళు 10 చేస్తారట, వీళ్ళు 7 చేస్తారట. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడా, బీఆర్ఎస్ అధ్యక్షుడా, బీజేపీ అధ్యక్షుడు ఒకసారి ఆలోచించుకోవాలి. పొత్తుంటే మేము చెప్తాం. లేని పొత్తు గురించి వాళ్ళు వార్తలు మాట్లాడి వాళ్ళు మీడియాకు స్పెక్యులేషన్ ఇచ్చి ప్రజల్ని అయోమయానికి గురి చేసి భారతీయ జనతా పార్టీకి రోజు రోజుకి ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఆదరణని దృష్టిలో పెట్టుకొని నష్టం చేసేటువంటి రీతి లోపల వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. భారతీయ